రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? మీరుండండి. ఇలాంటి వాళ్ళతో ఇలాగే మాట్లాడాలి. ఇంత చేసి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికొస్తారు? జరిగిందేదో జరిగిపోయింది. మీరదేమీ మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మా చెల్లిని మీ ఇంటి కోడలిగా అంగీకరిస్తే ఒక మంచి రోజు చూసి అబ్బాయిని అమ్మాయిని మీ ఇంటికి తీసుకుని వస్తాం. మీ ఇంట్లో ఆ శోభన ఏర్పాట్లు చేద్దాం. ఏంటి? నా ఇంట్లో నీ చెల్లికి నా కొడుక్కి శోభనం చేయాలా? హ, వాడు నా కొడుకని మర్చిపోయి చాలా రోజులైంది. ఎప్పుడైతే నన్ను కాదని దాని మెళ్ళలో తాళి కట్టాడో ఆ రోజే నా కొడుకు నాకు లేడు అనుకున్నాను. చూడండి, పెద్దవాళ్ళు బిడ్డని ఆశీర్వదించాలి కానీ ఇలా శాపనార్థాలు పెట్టకూడదు. అవును, వాడికి నేనంటే నిజంగానే ప్రేముంటే నేను చెప్పిన మాటే వినేవాడు. మీ మాట ఎందుకు వింటాడు? ఈ ఆస్తిని, ఈ అంతస్తుని, నన్ను వాళ్ళ నాన్నని కాదని వచ్చి మీ ఇంట్లో చేరాడుగా. అందరి ముందు వద్దు వద్దు అంటున్నా దాని మెళ్ళ తాళి కట్టాడు. 10 మందిలో నా పరువు తీశాడు. అలాంటివాడు నా కొడుకా? నీ చెల్లెలు నా కోడలా? ఇంకొక్క క్షణం ఇక్కడ ఉన్నారు అంటే నేనేం చేస్తారో నాకే తెలీదు. మర్యాదగా బయటికెళ్ళండి. మీ ఆవేశంలో తప్పు లేదు, కానీ ఎంత కాదనుకున్నా సిద్ధార్థ మీ అబ్బాయి. నా కొడుకే లేడు అనుకుంటే ఎవరి గురించో మాట్లాడతావేంటి? నా మాట విననివాడు, నన్ను కాదు అనుకున్నవాడు నాకేమీ కాడు. హ, వాడి గురించే గనక మాట్లాడాలని వచ్చుంటే బయటికి వెళ్ళిపోండి. లేదు అంటే గనక మెడబట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. మీరు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. ఒక్కగానొక్క కొడుకుని ప్రాణంగా పెంచుకున్నారు. తను మీ మాట కాదని పెళ్లి చేసుకున్నందుకేగా మీ కోపం. కానీ ఎవరిని చేసుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయినే కదా చేసుకున్నాడు. పిల్లల ప్రేమని కాదనడానికి మనమెవరమండి? వయసు పెరిగాక వాళ్లకంటూ కొన్ని ఇష్టాలు ఏర్పడతాయి. వాళ్ల మనసుకి కొన్ని నచ్చుతాయి. పసితనంలో ఉన్నప్పుడు మనకు నచ్చింది వాళ్ళకి తీసిస్తాం. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఇష్టపడిన దానికి సరే అంటే మన గౌరవం మనకి దక్కుతుంది. ఆహా, ఇప్పుడు నేను కాదంటే నా గౌరవం పోతుంది, అంతే కదా? హ, వాడు మీరందరూ ఇచ్చే గౌరవం నాకే అక్కర్లేదు. ముందిక్కడి నుంచి బయటికి పోండి. ఎంత ధైర్యం ఉంటే మీరు నా ఇంటికొస్తారు? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు పెద్ద మనుషుల్లో వచ్చారా? నాకు ఏ కొడుకు లేడు, ఏ కోడలు రాదు. ఇవన్నీ మర్చిపోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. మళ్ళీ వచ్చి మీరు గుర్తు చేశారు. హ, మీరు చేసిన అవమానాలు చాలు. మా బంధువుల్లో, మా స్నేహితుల్లో అందరి ముందు నన్ను చేతగందాన్ని చేశారు. ఇప్పుడొచ్చేసి దానికి వాడికి శోభనం జరిపించడానికి మాట్లాడడానికి వచ్చారా? ఎలా జరిపిస్తారనుకున్నారు? ఎంత కాదనుకున్నా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అనుకున్నాం, కానీ మీరిలా మాట్లాడతారని అనుకోలేదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు మమ్మల్ని ఏమన్నా మేం బాధపడం. మాకు కావాల్సింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం. తల్లిగా మీరైనా మీ బిడ్డ సంతోషమే కదా కోరుకుంటారు. భూమి, మర్యాదగా చెప్తున్నాను. నా ఇష్టాన్ని కాదు అన్న నా కొడుకునే వద్దనుకున్నాను. అలాంటిది మీరెవరు, మీ చెల్లెవరు? వాళ్ళిద్దరికీ నా ఇంట్లో ఎప్పటికీ స్థానం ఉండదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రుద్రాణి గారు, పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళం, మనం కూడా తప్పు చేయకూడదు. వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆశీర్వదిస్తే మనం పెద్దవాళ్ళం అవుతాం. ఆహా, లేదంటే ఏమవుతుంది?